Friends, good evening. Welcome to Rack Trader. I am your Rajesh. టుడే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ చూసారు కదా. ఈరోజు యాక్చువల్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మార్నింగ్ సెక్షన్ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ ఆన్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 52,180 రేంజ్లో ఓపెన్ అయింది మార్కెట్ ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ తర్వాత మార్కెట్ చూసారు కదా, మంచి ర్యాలీ, ఎక్స్ప్లెంట్ ర్యాలీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో. ఎదురు చూడలేదు, దగ్గరగా 700 పాయింట్స్ మనకి 200 నుంచి 950 అంటే 750 పాయింట్స్ మనకి మంచి ర్యాలీ దొరికిందండి ఈరోజు. సో బయర్స్కి మంచి ట్రేడర్ అండి, ఇది మంచి ట్రేడ్ యాక్చువల్గా తీసుకోవచ్చు ఈరోజు. బయర్స్కి మంచి, యాక్చువల్గా సెల్లర్ కంటే కూడా బయర్కి మంచి ఆప్షన్ ఈరోజు. మార్కెట్ తర్వాత 950 945 రేంజ్లో మార్కెట్ మళ్ళీ ఇక్కడ కన్సల్టేట్ అయిందండి. మార్కెట్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా వెయిట్ చేసింది. మార్కెట్ చెన్సోప్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసింది. 10:30కి ఒక మూమెంటం ఇచ్చింది, మంచి ర్యాలీ ఇచ్చింది. ర్యాలీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 10:45లో ఒక 2 రెడ్ క్యాండిల్స్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రెషర్. అయినప్పటికీ మార్కెట్ ఏమాత్రం ఆగలేదు, మంచిగా 52,950 ఆల్మోస్ట్ 52,950 మార్కెట్ రేంజ్లో మంచి హై, ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిందండి. సో నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నానంటే యాక్చువల్గా ఈ రేంజ్లో ట్రేడ్ తీసుకోలేదు. ఈ రేంజ్లో యాక్చువల్గా పీఈ సైడ్ తీసుకున్నాను. ఫస్ట్ పీఈ సైడ్ తీసుకునేందువల్ల ఇక్కడ ఫీ ఉంది, ఎస్ఎల్ హిట్ అయింది. తర్వాత ఇక్కడ సిఈ సైడ్ మళ్ళీ తీసుకున్నాను. టార్గెట్ మళ్ళీ ఈ రేంజ్లో టార్గెట్ రీచ్ అయింది. మళ్ళీ ఈ సైడ్లో ఆల్ టైమ్ హై, ఆ టైంలో కరెక్ట్గా 1 o'clock 12:42 12:50 ఫెడ్ రిజల్ట్ ఉంది. సో ఎప్పుడేదన్నా ఒక 100 పాయింట్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, దానికంటే కూడా ఎక్కువగానే వచ్చింది. పీఈ సైడ్లో మళ్ళీ ఒక ట్రేడ్ తీసుకున్నాను, మంచిగా టార్గెట్ రీచ్ అయింది. తర్వాత మళ్ళీ మూమెంట్ ఏమి ఇచ్చింది కానీ మార్కెట్ అంతే నిలిచిందండి. మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ లాస్ట్ మూమెంట్లో. సో నిఫ్టీ కంటే కూడా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మంచి ర్యాలీ ఉంది. సో ఇది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. దానికి ముందు యాక్చువల్లీ మన ప్రాఫిట్ చూడండి, ఈరోజు 16,700 చూసారు కదండి. ఇది నా ప్రాఫిట్స్. ఇంకా నిఫ్టీ చార్ట్ చూద్దాము. నిఫ్టీ చార్ట్ చూడండి. నిఫ్టీ చార్ట్ మార్నింగ్ మూమెంట్ వచ్చింది, తర్వాత ఒక మూమెంట్ దొరికింది, తర్వాత ర్యాలీ తీసుకున్నది. ఒక 25,000 ఆల్ టైమ్ హై 25,480 ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. తర్వాత అక్కడ నుంచి జోన్ మార్కెట్ సైడ్ వేస్లో మార్కెట్లు ఉంది. ఆల్మోస్ట్ 1240 1250 వరకు మార్కెట్ మూమెంటం ఇవ్వలేదు పెద్దగా. సో ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ పోతుందని ఎదురు చూసాం కానీ అప్ ట్రెండ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఫెడ్ రిజల్ట్ కాబట్టి ఈరోజు దాంతోపాటు సెల్లింగ్ ప్రెషర్ నుంచి తీసుకున్నారు. ఆల్మోస్ట్ 25,480 నుంచి మనకి దగ్గరగా 25,290 ఫుల్గా డౌన్ ట్రెండ్ అంది మార్కెట్. ఆ తర్వాత ఇక్కడ మూమెంటం ఇచ్చింది. మార్కెట్ 1 o'clock నుంచి కంప్లీట్గా 135 ఆల్మోస్ట్ 2 o'clock వరకు మార్కెట్ స్ట్రెస్ అవ్వలేదు, కంప్లీట్గా డౌన్ ట్రెండ్. నిఫ్టీ డౌన్ ట్రెండ్ అంది మార్కెట్. ఇంకా నుంచి పెద్ద మూమెంట్ మేము లేదు ఇచ్చింది మార్కెట్. తర్వాత అక్కడ నుంచి అక్కడక్కడ నిలిచింది. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఆల్మోస్ట్ 25,340లో మార్కెట్ ఈరోజు నిలిచింది. ఆల్మోస్ట్ మార్కెట్ డే చార్ట్ చూద్దాము. డే చార్ట్ 1 minute. డే చార్ట్లో చూద్దాము. డే చార్ట్లో ఎలా ఉందని చూద్దాము. సో ఎవ్రీడే ఆల్ టైమ్ హై టచ్ అవుతుందండి మార్కెట్. మొన్న కూడా ఆల్ టైమ్ కంటే కూడా క్రాస్ అయింది మార్కెట్. చూసారు కదా, 482 ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. కాకపోతే రెడ్ క్యాండిల్ ఉంది. మార్కెట్ రేపు చూడాలి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా, అప్ ట్రెండ్ అవుతుందా. నాకు తెలిసి 25,500 క్రాస్ అయితేనే 200 పాయింట్స్ ర్యాలీ ఇస్తుందని మీకు చెప్పాను. క్లారిటీగా కూడా మీకు చెప్పానండి. ఇక్కడ ఆల్రెడీ 25,000 టచ్ అవ్వలేదు. ఈరోజు టచ్ అయితే ఖచ్చితంగా 200 పాయింట్స్ ర్యాలీ ఉంటుంది. లేదు ఈ రేంజ్లో రేంజ్ బౌండ్లో ఉండిందంటే మార్కెట్ ఆల్మోస్ట్ మనకి రివర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. ఆ విషయం కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇదండి మార్కెట్ నిఫ్టీ డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా చేసుకోండి. చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో మోటివేషన్ చేయడానికి ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు ఇలాంటి వీడియోస్ డైలీ బేసిస్లో వస్తుంటాయి. యాక్చువల్గా నేను ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఒక బిజినెస్ విషయంగా పర్సనల్గా బయట వెళ్ళాను.
నాకు ఆల్మోస్ట్ ఇంకో బిజినెస్ ఉంది, మెయిన్ బిజినెస్ ఉంది. దానికోసం నేను మీటింగ్ కోసం బయట వెళ్ళానండి. సో అందువల్ల నేను నిన్న ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు, నో ట్రేడ్ ఎస్టర్డే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నచ్చుతుందని అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్తో మీకు అప్డేట్స్తో ముందుకు వస్తుంటానండి. సో యాక్చువల్గా బిగినర్స్ అయితే ఈరోజే కదా, ఏ రోజైనా ఓపికతో పేషెన్స్తో మనము మార్కెట్లో సస్టైనబుల్గా వాచ్ చేయాలండి. మార్కెట్ను రోజు చూడాలి. అసలు యాక్చువల్గా మార్కెట్ తెలియజేసుకోవాలి. అసలు ఫెడ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, మార్కెట్ చూడాలి, యుఎస్ మార్కెట్ చూడాలి, చార్ట్ ఏ విధంగా మూవ్మెంట్ వస్తుందని చూసుకోవాలి. ఈరోజు హై లో, ఎస్టర్డే హై లో, ఇవన్నీ చూసుకుంటూ మార్కెట్ని అనలైజ్ చేసుకుంటానే వస్తుంటేనే ప్రాఫిట్స్కి మనం రీచ్ అయినట్టే ఆల్మోస్ట్. సో బిగినర్స్ నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ తక్కువ క్యాపిటల్తో చేయండి, 1 లాట్తో చేయండి. బ్యాక్ టెస్ట్ తీసుకోండి 3-4 months. తర్వాత మీరు 2 లాట్స్ 3 లాట్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అలా చేసుకోవడం వలన మీ బ్యాక్ టెస్ట్ సక్సెస్ అయితే ఆల్మోస్ట్ మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీకు పెరుగుతుంది అనమాట. పెరిగినప్పుడు మీరు ట్రేడ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు నాకు వండర్ఫుల్ ప్రాఫిట్స్ అండి, 16,700. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మార్కెట్. సో ఈ వీడియో మీరు వాచ్ చేసినందుకు చాలా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్.